జై తెలంగాణ. నిన్న ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేడిగడ్డ విషయంపై తన అనుమానాలను వ్యక్తం చేసి ఆ మేడిగడ్డ విషయంలో సిబిఐ విచారణ కోరంగానే మన బుడంకాయల దొంగ అంటే భుజాలు వేసుకున్నట్టు రాధాకృష్ణ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక అత్యున్నతమైన పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తిని అతన్ని పట్టుకొని ఒక దళిత సామాజిక వర్గానికే చెందిన వ్యక్తిగా వర్ణించడం ఏమాత్రం సమంజసం కాదు. రాధాకృష్ణ గారు మీరు ఇతన్నే కాకుండా గతంలో ఉన్న మా బహుజన నాయకులు ఆర్ కృష్ణయ్య గారిని కానీ పద్మశ్రీ మందకృష్ణ మాల్య గారిని కూడా కానీ మీరు ఇదే విధంగా కించపరుస్తూ ఉన్నారు. మేము పోని బతకడానికి వచ్చిన వాళ్ళని ఎందుకు బతకని అని మేము తీరుగా ఉంటే మా నాయకులను కించపరిచే విధంగా మీ వైఖరి ఉన్నది. దీన్ని మేము ఖండిస్తూ రాధాకృష్ణ గారు మీకు మరోసారి చెప్తున్నాం, ప్రవీణ్ కుమార్ గారు ఎన్నడూ కూడా కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయలేదు. తన అత్యున్నతమైన ఐపీఎస్ పదవిని వదిలిపెట్టి అయినా సిర్పూర్ నియోజకవర్గంలో జనరల్ కేటగిరీకి చెందిన ఒక ఎమ్మెల్యే స్థానంలో వచ్చి పోటీ చేసిండు. అది జీర్ణించుకోలేకనే మీరు కామ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక కామ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సామ్రాజ్యాన్ని ఇక్కడ కూలదోసిందని అక్కతోటే ప్రవీణ్ కుమార్ గారిని ఒక కులానికి అంటబెట్టడం సమంజసం కాదు. ఖబర్దార్ రాధాకృష్ణ, ఇక రాను రోజులలో మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం బాగుండని అదేవిధంగా బహుజనులందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేటి నుంచి ఎవరు కానీ ఆంధ్రజ్యోతి పేపర్ని కానీ ఏబిఎన్ ఛానల్ కానీ అందరూ కూడా బహిష్కరించాలని తెలియజేస్తూ జై తెలంగాణ.